హలో! హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే సీరియల్ 'భార్యామణి' ఎపిసోడ్ 17. మీరంటే నాకు చాలా గౌరవం. మీ మీద నేను ఎటువంటి కేసు పెట్టను. మీరు మీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. ఇంక దయచేసి నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి అని అంటుంది జనని. ఇంతలో అఖిల అస్సలు కుదరదు. నేను నిన్ను నమ్మలేం. నువ్వు ఇక్కడే ఉండాలి 6 నెలలు. తర్వాత నీ ఇష్టం. నువ్వెలా పోయినా ఎవరు నిన్ను ఆపరు అని అంటుంది అఖిల. ఇంతలో అభి కూడా అవును నిజమే, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు ఊరుకున్నా మా తాతయ్య ఒప్పుకోడు. అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటాడు అభి. కనీసం అభి తన మీద జాలి లేకుండా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు తన గుండెల్లో తూటాలులా తగులుతూ ఉన్నాయి. పాపం ఆ తూటాలకి ఆమె మనసు విరిగిపోతుంది. గుండెలు బద్దలవుతున్నా వాళ్ళకి తన సమాధానం ఇవ్వక తప్పదు. వెంటనే లేదు, పట్టాభికి నేనైతే ఏమీ చెప్పను. నేనసలు ఆ ఊరు వెళ్ళను. ఈ 6 నెలలు నేను ఇంతకు ముందు నా ఫ్రెండ్తో ఉన్న అపార్ట్మెంట్లోనే ఉంటాను. అక్కడే ఉండి జాబ్ చేసుకుంటాను. 6 నెలల తర్వాత మీరు ఆ విడాకుల నోటీసులు పంపిస్తే సంతకం చేసి అప్పుడు మా ఊరు వెళ్ళిపోతాను. ఎందుకంటే జాబ్ చేసుకొని ఇక్కడే బ్రతకాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తుంది జనని. అక్కడ ఉన్న నిహారికకైతే వాళ్ళ అమ్మ మీద అభి మీద చాలా కోపం వస్తుంది. వీళ్ళసలు మనుషులే కాదు అని తిట్టుకుంటుందామె. పాపం పైకి ఎవరు వాళ్ళకి ఎదురు చెప్పలేరు. జాలిగా జనని వైపు చూస్తుందంతే. అస్సలు కుదరదు అని చెప్పాను కదా, మా తాతయ్య ఏ వీడియో కాల్ చేసి నిన్ను చూపించమని అడిగినా మేము దొరికిపోతాం. నేనంత రిస్క్ తీసుకోను. అందుకే ఈ 6 నెలలు తప్పదు, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు అభి. జనని కూడా నేను అసలు ఈ ఇంట్లో ఉండను కూడా. పట్టాభికి నేనేదో ఒకటి సర్ది చెప్పుకుంటాను. నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి అని అంటుంది కోపంగా. నాకు తెలుసు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళి మా అభిపై కేసు వేసి మమ్మల్ని అందరినీ కోర్టు మెట్లెక్కించి పరువు నష్టం కింద మా ఆస్తంతా రాయించుకొని మా అభిని ఆ ఆస్తిని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావు కదా, ఏమి తెలివితేటలు అని క్లాప్స్ కొడుతుంది అఖిల. జననికి వాళ్ళ మాటలు వింటూ ఉంటే పిచ్చి పట్టేలా ఉంది. తల పట్టుకొని నాకు అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. నాకు మీ అభి వద్దు, ఆస్తి వద్దు, నన్ను నమ్మండి అని గట్టిగా అరుస్తూ చెబుతుంది జనని. సరే, నమ్ముతాం. మేము నిన్ను నమ్మాలంటే నువ్వు ఈ 6 నెలలు ఇక్కడే ఉండాలి అని అంటుంది అఖిల. అంతేకాదు, ఇక్కడ విషయాలు నువ్వు ఎవరికీ చెప్పకూడదు అంటుంది. జనని ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో సరే అని అంటుంది. సరే పదమ్మా అని సుమిత్ర గారు తీసుకువెళ్తూ ఉంటే అఖిల చిటిక వేసి అటెక్కడికి వెళ్ళేది అని అంటుంది. వెళ్ళేవాళ్ళు కాస్త ఆగి ఆశ్చర్యంగా అఖిల వైపు చూస్తారు. నేను 6 నెలలు ఇక్కడే ఉండాలన్నాను, కానీ అక్కడ మనతో ఆ ఇంట్లో కాదు. తను అసలు కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని అంటుంది అఖిల. ఇంతలో సత్యనారాయణ గారు, ఏంటి అఖిల అలా మాట్లాడతావు? ఇంట్లోకి రాకుండా ఎక్కడ ఉంటుంది తను అని అడుగుతాడు. ఇంకెక్కడ,
ఔటర్స్ ఉండే అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది కదా, అందులో ఉంటుంది. అంతేకాదు, తన వంట తనే చేసుకోవాలి. ఈ ఇంటి నుండి తనకి ఏమీ రావు అని అంటుంది అఖిల. ఇంతలో అన్నపూర్ణ గారు, ఏంటఖిల, ఆ అమ్మాయి విడిగా ఎందుకు? తనొక్కతే మనకు ఎక్కువైపోతుందా? మన బంగ్లా ఏమైనా అంత ఇరుకుగా ఉందా అని అడుగుతుంది అన్నపూర్ణ గారు. బంగ్లా కాదు, మన మనసులే ఇరుకైపోయినాయి. అందుకే ఈ చిట్టి తల్లికి ఈరోజు ఇంత అన్యాయం జరుగుతున్నా మనసు లేని బొమ్మలలాగా ఈ అన్యాయాన్ని చూస్తూ ఉన్నాం అని సుమిత్ర గారు మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంతలో అఖిల, అవన్నీ నాకు తెలీదు, మీరు ఎవరి మధ్యలో మాట్లాడవద్దు అని చెప్పాను కదా, తన అవుట్ హౌస్లోనే ఉంటుంది అని అంటుంది అఖిల. అభి కూడా, అత్తయ్య చెప్పింది కదా, తను అవుట్ హౌస్లోనే ఉంటుంది, ఇంకెవరు ఏమీ మాట్లాడకండి, అందరూ లోపలికి వెళ్ళండి అని అంటాడు అభి. అఖిల శాంతిని పిలిచి, ఈ అమ్మాయిని అవుట్ హౌస్కి తీసుకువెళ్ళు అని చెప్పి తను అక్కడి నుండి వెళ్తూ, మీరు ఇంకా కదలడం లేదు అని గట్టిగా కసిరేసరికి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. జనని మౌనంగా అక్కడే నిలబడిపోతే శాంతి బ్యాగ్ తీసుకొని రెండమ్మా అని అంటుంది. జనని పాపం ప్రాణం లేని బొమ్మల శాంతి వెనకే నడిచింది. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న అవుట్ హౌస్కి తీసుకొని వెళ్ళింది. తలుపు తీసి బ్యాగ్ అక్కడ సోఫాలో పెట్టి శాంతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. లోపల కిచెన్, విశాలమైన హాలు, అందులో ఒక బెడ్రూమ్, హాలులో టీవీ ఉంది. అన్ని సదుపాయాలతోనే ఉంది అవుట్ హౌస్. జనని అక్కడ అవేమీ పట్టించుకోలేదు. కానీ అక్కడే కింద తలుపు కూడా వేసుకోకుండా కూలబడిపోయింది. మోకాలులో తల దాచుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. పాపం ఓదార్చడానికి కూడా ఎవరూ లేరక్కడ. చిన్నప్పటి నుండి అమ్మా నాన్న చనిపోతే తాతయ్య ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఎప్పుడు తాతయ్య తనని కసురుకోవడం కూడా తనకి తెలీదు. కానీ ఈరోజు తూటాలు లాంటి వాళ్ళ మాటలు ఆమె హృదయాన్ని చాలా గాయపరిచాయి. అభి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి నిహారిక వచ్చి, బావా, అమ్మ భోజనంకి రమ్మని పిలుస్తుంది అని చెబుతుంది. వస్తున్న పద అని అంటాడు అభి. అభిని చూసి నిహారిక ఆశ్చర్యపోతూ, ఏంటి బావ మరీ ఇంత కఠినంగా ఉన్నాడు? 10 రోజులు ఆ అమ్మాయితో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆ పరిచయం చాలు కనీసం ఒక మనిషి మీద జాలి పడటానికి. పాపం ఆ అమ్మాయి తనని నమ్మి వస్తే కనీసం తన గురించి ఎంత కూడా బాధపడినట్టు మొహంలో కనిపించడం లేదు. క్యాజువల్గా రెడీ అవ్వి భోజనంకి వచ్చేస్తున్నాడు. ఏం మనిషి అబ్బా, బొత్తిగా రాయిలా ఉన్నాడు అని తిట్టుకుంటూ కిందకి వెళ్తుంది నిహారిక. అందరూ కింద భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నిజానికి ఈరోజు జరిగిన సంఘటనకు వాళ్ళకి ఆకలి లేకపోయినా అఖిల గోల తట్టుకోలేక కూర్చున్నారు. అభి కూడా వచ్చి వాళ్ళతో చేరాడు. ఇంతలో సుమిత్ర గారు అన్నపూర్ణ గారికి సైగ చేస్తుంది, అడగండి అన్నట్టు. ఆవిడ అడుగుతాను అని సైగ చేసి చెప్పి, అఖిల, పాపం ఆ అమ్మాయి ఈరోజు చాలా బాధలో ఉంది కదా, ఏం వండుకుంటుంది చెప్పు, అందుకే
ఈ రోజుకి శాంతితో కొంచెం భోజనం పంపిద్దాం అని అంటుంది. ఒక్కరోజు తినకపోతే ఏమి చచ్చిపోదులే కానీ ఆకలి వేస్తే అదే వండుకొని తింటుందిలే. అయినా దాని గొడవ మీకెందుకు? మీరెవరైనా నాకు తెలియకుండా భోజనం పంపితే ఊరుకునేది లేదు అని గట్టిగా చెప్పి భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళింది అఖిల. అభి కూడా భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళాడు. తర్వాత కొంచెం సేపటికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. నెమ్మదిగా సుమిత్ర గారు అంతా పరిశీలనగా చూస్తూ అమ్మయ్య ఎవరు లేరు అనుకొని భోజనం తీసుకొని జనని దగ్గరికి వెళ్ళింది. తలుపులు తీసి ఉన్నాయి. పాపం శూన్యంలో పిచ్చిదానిలా చూస్తూ ఉన్న జననిని చూస్తుంటే సుమిత్ర గారికి ఏడుపొస్తుంది. కన్నీరు తుడుచుకొని జనని దగ్గరికి వెళ్ళి ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. జనని నుండి ఎటువంటి చలనం లేదు, అలాగే ఉండిపోయింది. నిన్నిలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి. నీకు ఎలా ధైర్యం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఏమీ చేయలేని నిస్సహాయరాల్ని. సరే అమ్మా, మళ్ళీ ఆ రాక్షసికి అనుమానం వస్తుంది, కొంచెం అన్నం తిను అని నోటి దగ్గర ముద్ద పెడుతుంది సుమిత్ర. అలా తనకి ముద్ద పెట్టినప్పుడు రాత్రి అభికి తను కలిపిన ముద్ద గుర్తు వచ్చి, రాత్రి నాతో ఎంతో బాగా ఉన్నారు, ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది జనని. అయ్యో తల్లి, ఏడవద్దురా, దానివల్ల ఎటువంటి మార్పు ఉండదు, నువ్వు ధైర్యంగా ఉండాలి. సరే, ముందు నోట్లో పెట్టుకో, ఏడవడానికైనా శక్తి కావాలి కదా అని అంటుంది సుమిత్ర. వద్దాంటీ, నేను అసలు ఈరోజు ఏమీ తినలేను, ప్లీజ్ దయచేసి మీరు ఆ భోజనం తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళండి అని అంటుంది. అది కాదు తల్లి అని సుమిత్ర గారు ఏదో చెప్పాలి అనుకునేసరికి, వద్దాంటీ, మీరేం చెప్పవద్దు, మీరు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలిస్తే మీరు అనవసరంగా నా వల్ల మాటలు పడాలి, వెళ్ళిపోండి ప్లీజ్ అంటుంది జనని. అక్కడే ఉండి జననిని ఇంకా బాధ పెట్టలేక అక్కడి నుండి కదిలింది సుమిత్ర కన్నీరుతో. అర్ధరాత్రి అయ్యింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కొంతమంది బాధగా, కొంతమంది ఆనందంగా, ఏదోలా మొత్తం మీద పడుకున్నారు. పాపం మన జనని కూడా ఏడుస్తూ అక్కడే అలాగే పడుకుని పోయింది. తలుపులు వేసుకోవాలి ఆలోచనలో కూడా లేదు ఆమెకి. కొంచెం సేపటికి ఆ గది ముందు ఒక మనిషి నీడ కనబడింది. ఆ మనిషి నడుచుకుంటూ సరాసరి జనని దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తూ అక్కడే కూలపడిపోయిన ఆమెను కనురెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉన్నాడు అతడు. ఆమె తెల్లని మేనిఛాయ మీద ఆ కన్నీరు చారలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అక్కడే కూర్చొని ప్రేమగా ఆ బొగ్గపై నిమురుతాడు. ఆ రోజు ఉదయమే తాతయ్య కార్యక్రమం కోసం లేవడం, ఉదయమంతా హడావిడి పనులతో, తర్వాత తను చేసిన ప్రయాణం, తర్వాత ఎడతెరిపి లేకుండా వచ్చిన కన్నీరు వల్ల ఏమో తెలియదు కానీ ఆమె సోయ లేకుండా పడుకుని ఉంది. మెల్లిగా అతను పైకి లెగిసి తలుపులు వేశాడు. తర్వాత జననిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు అతడు. ఈ ఎపిసోడ్
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తర్వాత ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ జనని కోసం వచ్చింది ఎవరై ఉంటారు? మీరు ఎవరనుకుంటున్నారో కామెంట్లో తెలపండి.